గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. మనం కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదిస్తాం. అదే డబ్బు మన కోసం పంచాలి అంటే ఇన్వెస్ట్మెంట్ ఇస్ ద బెటర్ అండ్ అల్టిమేట్ ఆప్షన్. మనతో పాటు ఇవాళ డిస్కస్ చేయడానికి, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టుడే వీ హ్యావ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ కుమార్ బచ్చు గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో అండి. హౌ ఆర్ యూ? వండర్ఫుల్ అండి. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ గురించి విన్నాం. అంటే ఒక హైలైట్ పాయింట్స్ లాగా అనుకోవచ్చు. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటే అసలు ఏంటి ఇంతకి? వెరీ గుడ్. యాక్చువల్లీ చాలా రిలవెంట్. చాలామంది అంటే ఇగ్నోర్ చేసే పాయింట్ అనమాట. సో మామూలుగా ఇన్ఫ్లేషన్ అందరం ఏం చూస్తాము, మనం ఫుడ్ ఇన్ఫ్లేషన్, ఆర్ స్కూల్ ఫీజులు, ఆర్ హెల్త్ కేర్, ఇవన్నీ చూస్తూ ఉంటాం మనం. బట్ కొన్ని ఇవన్నీ మనకు తెలుస్తాయి, ఆబ్వియస్, దీస్ ఆర్ ఆల్ ఆబ్వియస్. బట్ దే ఆర్ సమ్ థింగ్స్ మనకు తెలియకుండానే పెంచుకుంటాం ఖర్చులు. అవే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అనమాట. సో లైక్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్, నేను ఒక చిన్న కారు ఉంది ఇంతకుముందు, బట్ నాకు శాలరీ పెరుగుతోంది. యూనో నాకు 10% హైక్ అయింది. ఇంతకుముందు 1 lakh వచ్చేది, ఇప్పుడు 1,10,000 వస్తుంది. సో నాకు ఇప్పుడు శాలరీ పెరిగింది అవన్నీ కాబట్టి నా లైఫ్ స్టైల్ కూడా పెరగాలి అనేది బై డిఫాల్ట్ క్రీపింగ్ చేసుకొని కారు ఉన్నది తీసేసి ఇంకో కారు కొని ఈఎంఐ ఇంకో 10,000 పెంచుకుంటా. ఎఫెక్టివ్లీ నువ్వు శాలరీ పెరిగింది కానీ నీ చేతిలో మాత్రం ఏమీ లేదు. ఆర్ నేను ఇంతకుముందు డ్రెస్సెస్కి, బట్టలకి నెలకు ఒక 3,000 2,000 ఖర్చు పెట్టేవాడిని. ఇప్పుడు శాలరీ పెరిగింది, సో లైఫ్ స్టైల్ పెరగాలి, సో లిబరల్గా చేద్దాం. బట్ ఇన్ ద ఎండ్ వాట్ హ్యాపెన్స్ ఏంటంటే ప్రాబ్లం అంటే ఇదేంటంటే వీఆర్ నాట్ కాన్షియస్. మామూలుగా అన్నీ మనం తెలిసి చేస్తాం. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ యూజువల్లీ తెలియకుండా అండ్ వీఆర్ నాట్ అవేర్, బట్ వీ ఇంక్రీజ్ అవర్ కాస్టింగ్. ఇంతకుముందు చిన్నగా ఒక టీవీ, ఒక డిష్ ఆర్ యూనో నెట్ కనెక్షన్ 250-300 రూపాయలు అయిపోయేది. బట్ ఇప్పుడు యూ హ్యావ్ దిస్ డిటిహెచ్, అదొక 1,500-1,000 రూపాయలు, ప్లస్ ఓటీటీస్ అవి ఒక 2-3 వేలు. సో ఇన్ ద ఎండ్ యాక్చువల్లీ తెలియకుండానే మన లైఫ్ స్టైల్లో ఒక 3-4 వేలు నెలకి ఖర్చులు పెంచేసాం. అట్లా లాట్ ఆఫ్ ప్లేసెస్, మొబైల్ కానివ్వండి, యూసేజ్లో కానివ్వండి, ఆర్ డ్రెస్సింగ్ ఎట్లా చెప్పానో, ఈవెన్ అదర్ చిన్న లోన్స్ తీసుకోవడం కానీ, లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ మామూలుగా మనం చెయ్యనివి కూడా లైఫ్ స్టైల్ అని అప్గ్రేడ్ చేసుకుంటాము. ఇవి కూడా క్రీపిన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ క్రీపిన్ తెలియకుండా జరిగే అడిషనల్ ఖర్చుల్ని లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటాము. దిస్ ఈజ్ అంటే ఇది చిన్నది అనిపిస్తుంది, బట్ హ్యూజ్ ప్రాబ్లమ్ ఫర్ మెనీ పీపుల్. చాలామందికి ఏంటంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, ఎంప్లాయర్స్ ఎస్పెషల్లీ జాబ్ చేసే వాళ్ళకి ఏంటంటే దెర్ ఈజ్ ఎ ప్రెషర్. మీరు మీ పియర్స్ ఆఫీస్కి వెళ్తూ ఉంటాం, ఆఫీస్లో వాడు మంచి షూస్ కొన్నాడు, స్పోర్ట్స్ షూస్, నేను కొనాలి. ఆర్ వాడు మంచి జిమ్ జాయిన్ అయ్యాడు, ఐ షుడ్ ఆల్సో జాయిన్. ఆర్ సడన్గా సంబడి వాంటెడ్ టు లూజ్ వెయిట్స్, ఎక్స్పెన్సివ్ ట్రైనింగ్ ఎవరి దగ్గర తీసుకుంటున్నాడు, యువర్ ఆల్సో జాయినింగ్. ఇవన్నీ ఏంటి, ఇట్స్ మన ప్లాన్లో ఉండవు, బట్ లైఫ్ స్టైల్ కోసం తప్పదు. ఆర్ ఫ్రెండ్స్ బయటకు వెళ్తున్నారు, ఏదో ఇంటర్నేషనల్ డెస్టినేషన్ వెళ్తూ ఉన్నారు, యు ఆర్ ఆల్సో ఫోర్స్ టు డూ. సో దీస్ థింగ్స్ ఏమవుతాయంటే తెలియకుండానే యాడ్ అయ్యే ఖర్చులు లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్, అండ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ లాట్ ఆఫ్ పీపుల్. అంటే దిస్ ఈజ్ నాట్ సంథింగ్ సింపుల్గా ఇగ్నోర్ చేసే ప్రాబ్లం కాదు. ఎందుకు అంటే దీని సిమ్టమ్స్ చూద్దాం. అంటే ఎలా లైఫ్ స్టైల్ అసలు ఇంతకు నిజంగానే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ నువ్వు బలయ్యావా లేదా అని తెలియాలంటే, మీరు ఇంతకుముందు కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డు వాడుతున్నారు, క్రెడిట్ కార్డులో అప్పులు చేస్తూ ఉన్నారు, ఆర్ ఈవెన్ యూనో మీకు బియాండ్ మీన్స్ ప్రతిసారి మంత్ ఎండ్కి వచ్చేవరకు ఇంతకుముందు డబ్బులు మిగిలేటి ఇప్పుడు మిగిలట్లేదు. ప్రతిసారి ఏమంటారు, పాకెట్లో అంటే సేవింగ్స్ ఇంతకుముందు ఉండేవి, ఇప్పుడు సేవింగ్స్ కూడా ఉండట్లేదు. సో దీస్ ఆర్ ఆల్ సిమ్టమ్స్ యాక్చువల్లీ. సో ఈ సిమ్టమ్స్ ఎవరికన్నా కనిపిస్తుంటే మాత్రం ఒక్కసారి టైం టు ఇవాల్యుయేట్. నిజంగానే లైఫ్ స్టైల్ క్రీప్ వచ్చి, ఇన్ఫ్లేషన్ వచ్చి నా ఖర్చులు పెరిగాయా, నా ఖర్చులు పెరగడం వల్ల నా సేవింగ్స్ రేట్ తగ్గిందా, నా బడ్జెట్ తగ్గిందా, సేవింగ్స్ నా బడ్జెట్లో అనుకున్న, యూజువల్లీ ఎవరైనా సరే మనం చిన్న పనులకే బడ్జెట్ వేసుకుంటాం, అలాంటిది పర్సనల్ సేవింగ్స్కి కానీ పర్సనల్ మంత్లీ వచ్చేసిన డబ్బుల గురించి కూడా బడ్జెట్ వేసుకుంటా. అనుకున్నట్టే వెళ్తుందా లేదా అని ఇవాల్యుయేట్ చేసుకొని యూ కెన్ ఆల్వేస్ కరెక్ట్ ఇట్ జనరల్గా. సో ఇది లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటే. బట్ దీని నుంచి ఎలా బయటపడాలనే క్వశ్చన్ అంటే అందరూ అడిగేది అనమాట. సో ఫర్ షూర్ ఆబ్వియస్లీ నేను చెప్పినట్టు బడ్జెటింగ్ ఒకటి కంపల్సరీ, రెగ్యులర్గా ఏమైనా చేంజెస్ ఉన్నాయా, అండ్ నీ
శాలరీ కానీ ఏదైనా పెరిగిందనుకోండి, ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు అప్గ్రేడ్ ఈజ్ యువర్ సేవింగ్స్, నాట్ expenditure. ఓకే. That is one important thing. And there is one అంటే మేబీ ఇట్స్ బిలాంగింగ్నెస్ యాజ్ ఎ హ్యూమన్. మన వర్క్ ప్లేస్లో బిలాంగింగ్నెస్ ఉంటుంది, అందరితో కలిసి ఉండాలని. బట్ ఇఫ్ ఇట్ ఈస్ హార్మింగ్ అవర్ ఫైనాన్షియల్స్, మొహమాటం లేదు. బికాస్ పీపుల్ ఎవరైతే మనం కలిసి వెళ్దాము వ్యాలిడేషన్ కోసం, ఇప్పుడు ఏంటంటే లైఫ్స్ అన్నీ సోషల్ మీడియా సెంట్రిక్ అయిపోయాయి. సో దానివల్ల ఏంటంటే వీ గెట్ అవర్ వర్త్ ఆర్ వ్యాలిడేషన్ బేస్డ్ ఆన్ అదర్స్. వేరే వాళ్ళ లైక్స్, సోషల్ మీడియాలో లైక్సే అనుకోండి, మనం వేసుకున్న బట్టల మీద కానీ మన అపియరెన్సెస్ మీద మనకు వ్యాలిడేషన్ వస్తుంది తప్ప, నీ చేసే పని, నువ్వు చేసే క్వాలిటీ పని మీద, దాని మీద వ్యాలిడేషన్ కన్నా పీపుల్ ఆర్ మోర్ ఎట్లాంటి బట్టలు వేసుకుంటున్నాను, ఎట్లాంటి షూస్ వేసుకుంటున్నాను, హౌ ఐమ్ ఐ గోయింగ్, నేను ఎక్కడికి వెళ్తున్నాను, విచ్ కార్ ఐఎమ్ డ్రైవింగ్, విచ్ ఫోన్ ఐఎమ్, విచ్ వాచ్ ఐఎమ్ వేరింగ్, దీని మీద ఉండడం వల్ల కరెంట్ 20s and 30s జనరేషన్ అప్పుల పాలవుతున్నారు. సో డోంట్ సర్చ్ ఫర్ వ్యాలిడేషన్ ఆర్ ఫ్రమ్ సోషల్ మీడియా కానీ వాళ్ళతో కాదు. వాట్ వ్యాలిడేషన్ షుడ్ బి హౌ మచ్ మనీ యూ హ్యావ్ ఇట్, హౌ మచ్ పీపుల్, మీరు మీ చుట్టూతో ఉన్న వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంచుతున్నారు, ఎంత అప్పులు లేకుండా ఉన్నారు. బికాస్ దీస్ ఆర్ ద వన్స్ ఫౌండేషన్స్ విచ్ విల్ హెల్ప్ యూ ఇన్ ఫ్యూచర్. జస్ట్ మీరు మంచి ఒక మనకు అఫోర్డబుల్ 20,000 ఫోన్ అండి, ఇప్పుడు కొత్తగా iPhone 17 వస్తుందని చెప్పేసి 1,30,000 కొని దానికి ఈఎంఐ నెలకు 15,000 పెడితే ఇట్ డజంట్ హెల్ప్. మనం ఎంత అవసరమో అంతే ఉండడం తప్పించి, ఇది ఎంత చిన్నప్పటి నుంచి ఫస్ట్ జాబ్ స్టార్ట్ అయినప్పటి నుంచే మనకెంత. అండ్ అన్నిటికన్నా ఒక చిన్న ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మర్చిపోకూడదు, అందరూ ఇవాల్యుయేట్ చేసుకోవాల్సింది ఏంటంటే 40 to 50% కన్నా నీ సంపాదనలో అప్పు ఉండకూడదు. మ్యాక్సిమం ఎనీ ఈఎంఐ, అది ఈఎంఐ హౌస్దే కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు, కార్ది ఉండొచ్చు, క్రెడిట్ కార్డు ఈఎంఐస్ ఏవైనా సరే, మ్యాక్సిమం 40% to 50%. అంతకన్నా బియాండ్ ఉంటే యు ఆర్ అన్హెల్దీ ఫైనాన్షియల్స్ ఉన్నట్టే. సో ఇది ఫస్ట్ ఈ ఫిగర్ చూసుకొని రెగ్యులర్గా బడ్జెటింగ్ చేసుకొని, ఇంపార్టెంట్ ఎనీ హైక్ ఇన్ శాలరీ, ఎనీ న్యూ ఇన్కమ్, ఓన్లీ హైకే కాదు, చాలామంది ఏంటంటే ఈ కాలంలో మూన్ లైటింగ్ అని కాదు కానీ అడిషనల్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఇంకొక చిన్న బిజినెస్, ఇంకొక చిన్న రెవెన్యూ స్ట్రీమ్ జనరేట్ చేసినప్పుడు ఇంక్రీజ్ యువర్ సేవింగ్స్, నాట్ ఎక్స్పెండిచర్ ఫస్ట్. ఈ సేవింగ్స్ పెంచి తర్వాత మిగిలింది మాత్రమే ఎక్స్పెండిచర్ పెంచుకోండి. అండ్ ఎనీ చేంజెస్ ఇన్ లైఫ్ స్టైల్ హ్యాస్ టు బి బడ్జెటెడ్, పక్కా బడ్జెట్లో ఉండాలి. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికి బడ్జెట్లు ఉన్నట్టే అనుకున్న దానికన్నా ఎక్కువ అక్కడ అంటాం. సింపుల్, సంక్షేమానికి ఎక్కువ పోతున్నాయి, డబ్బులు లేవని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తుంది. జీతాలకి అప్పులు తెచ్చాను లాస్ట్ మంత్, నిన్న సీఎం గారు చెప్పారు 4,000 కోట్లు అప్పు తెచ్చాను జీతాలు ఇవ్వడానికి అన్నాడు. సో మన పరిస్థితి అదే అవుతుందన్నమాట. సో మన రెగ్యులర్ యాక్టివిటీ జీతాలకి ఏంటది, అది మీకు అందరికీ మనకు తెలిసిన ఖర్చు. సో మనకు తెలిసిన ఖర్చుకే మనం అలొకేట్ చేయకపోవడం అనేది అన్హెల్దీ. సేమ్ విత్ అవర్ ఫైనాన్షియల్స్ ఆల్సో. అందుకే ఈ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇగ్నోర్ చేస్తున్నారు, క్రెడిట్ కార్డులో అప్పులు పెంచుకుంటున్నారు, ఒక క్రెడిట్ కార్డు నిండగానే సెకండ్కి వెళ్తున్నారు, ఇంకా అప్పులు పెరుగుతూ ఉంటాయి. కానీ నీ 20s 30s నీ అప్పులు తీర్చడానికే తప్ప, నీ ఎంత శాలరీ పెరిగినా, నువ్వు ఎంత కష్టపడ్డా ఇంకా కష్టాల్లోనే ఉంటావు, కానీ అది ఊబిలాగా కూరుకుపోతూ ఉంటాం. సో ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం కరెక్షన్ చేయాలి, కూర్చోవాలి, ఇవాల్యుయేట్ చేయాలి. ఎస్, కావాలంటే కొన్ని రోజులు ఫ్రూగల్గా ఉంటాను. ఫ్రూగల్గా ఉండడం తప్పులేదు. అంటే పిసినారి అంటే అదేదో చెడు పదం కాదు, ఇట్ మైట్ బి డెరోగేటరీ. బట్ సేమ్ థింగ్, నువ్వు పిసినారిగా ఉండి నువ్వు డబ్బులు సేవ్ చేసావనుకో, ద సేమ్ పీపుల్ నిన్ను అన్నవాడే రేపు వచ్చి నిన్నే సాయానికి కోరుతాడు. సో ఇట్ ఈస్ బెటర్ నాట్ టు లుక్ ఫర్ సోషల్ మీడియా వ్యాలిడేషన్ లేకపోతే ఫ్రెండ్షిప్ వాల్యుయేషన్ కాకుండా, నీ ఫైనాన్షియల్స్ ఇట్ ఈస్ యువర్స్, టేక్ కంట్రోల్ ఆఫ్ ఇట్, ఇవాల్యుయేట్ చేసుకొని ప్రాపర్గా బడ్జెట్ చేసుకుంటే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అనేది మనకు దగ్గరికి రాదు. మనం ప్రాపర్గా హెల్తీగా వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, వెరీ పర్ఫెక్ట్లీ ఎక్స్ప్లెయిన్. నిజంగానే ఆ కంట్రీలో ఇంత బడ్జెట్ ఉంటుంది, ఇంత మైక్రో ఎకానమీ లెవెల్లో మనం చూసుకున్నా మనకు కూడా ఆ మైక్రో మేనేజ్మెంట్ ఉంటేనే మనము వర్క్ అవుతుంది. ఎస్, వీ కెన్ గెట్ త్రూ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు చెప్పిన ప్రతి మాట కూడా ఫైనాన్షియల్ లెవెల్లో కానీ అట్ ద సేమ్ టైం ఎక్స్పెండిచర్ లెవెల్లో కూడా ప్రతి వాళ్ళు కనెక్ట్ అవుతారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.